నమస్తే అండి. నా పేరు చిక్కం సుధా. నేను అమలాపురం పార్లమెంటు తరపున ఉప్పలగుప్తం మండలం నుంచి వర్క్ చేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సిద్ధాంతాలు అవి నచ్చి నేను మొట్టమొదటిసారిగా రాజకీయంలోకి రావడం జరిగింది. ఆయన ఏదైతే మేనిఫెస్టోలో రిలీజ్ చేసిన ప్రతి ఆడపడుచుకి ఉచిత గ్యాస్ అన్న పథకం పెట్టారో అది మా అందరికీ ఎంతో నచ్చింది. ఎందుకంటే ప్రతి గ్రూప్ని 800,000 రూపాయల నుంచి గ్యాస్ బండ్ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు దాని అవసరం లేకుండా ఆయన ఉచితంగా గ్యాస్ ఇస్తా అంటున్నారు. అది అందరికీ ఎంతో మేలు చేస్తుంది. మరి ఒకటి ఏంటంటే మనం తెచ్చుకునే నిత్యావసర సరుకులు ఇప్పుడు ఆయన ఏంటంటే చిన్న కుటుంబానికి అయితే 500, పెద్ద కుటుంబానికి అయితే 3500 రేషన్కు బదులుగా రేషన్ అది ఎలాంటి బియ్యమైనా తెచ్చుకుంటున్నారు. దాని అవసరం లేకుండా వారి ఖాతాల్లోకి నేరుగా మహిళల ఖాతాల్లోకి ఆ అమౌంట్ వచ్చి వారి నిత్యావసర సరుకులు వారి చేతులతో వారు కొనుక్కోవాలిలాగా ఆయన మేనిఫెస్టోలో ప్రకటించారు. అవన్నీ నాకు నచ్చి ఆయన ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్, ఆడవాళ్ళకి ఉన్నత స్థానం ఇస్తానని చెప్పడమే కాకుండా ఆయన నిరూపిస్తున్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకుని మా మహిళలందరూ ముందు అడుగు వేసి ఈ జనసేన పార్టీలోకి రావడం జరిగింది. మా ధ్యేయం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం. ముందు ఇప్పుడు ఏంటంటే ఆయన మాకు ప్రకటించింది, ఆయన మేనిఫెస్టోలో వచ్చిన తర్వాత గాజు గ్లాసు గుర్తు వచ్చింది. అది ప్రతి సామాన్యుడికి అందుబాటులో గుర్తు. అది మా జనసేన తరఫున ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి మేము పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికి నిరంతరం కృషి చేయదలుచుకున్నాం. ప్రతి మహిళ బయటకు వచ్చే ప్రతి మహిళ అడుగు బయటకు వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావడమే మా అందరి లక్ష్యం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిన్న ఆయన ఏదైతే కమిటీలు ప్రకటించారో అందులో అమలాపురం పార్లమెంటరీ తరఫున క్యాంపెయినింగ్ మరియు పబ్లిసిటీ విభాగంలో అమలాపురం పార్లమెంటరీ తరఫున నన్ను కోఆర్డినేటర్గా నియమించినందుకు ముందుగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మాకు ఏవైతే ఇచ్చారో ఈ బాధ్యతల్ని ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్ళి ఆయన ఇచ్చిన బాధ్యతలు మాపై పెట్టిన బాధ్యతలకి మేము మా వంతు సహాయ సహకారాలు అందించి నిర్ణయంగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయడం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. నమస్తే. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి నేను పార్టీలోకి రావడం జరిగింది. అయితే ఆయన మొదటిసారి అందరిలాగా కాకుండా ముందుగా చెప్పిన విధంగానే ఎలా అయితే 33% రిజర్వేషన్ ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తానని చెప్పారో అదే రకంగా మాకు కమిటీలు ఫామ్ చేసి ఉన్న అదే కమిటీల్లో లేడీస్కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరిగిందండి. అలాగే 33% రిజర్వేషన్ ఆయన కల్పించినట్టే వాటి ద్వారానే మాకు ఈ ప్లేస్ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ అనేది బయట నుంచి తీసుకుంటున్నాము, బయట నుంచి 1000 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాము. అయితే అది లేకుండా పవన్ కళ్యాణ్ గారు మనకి ఫ్రీ గ్యాస్ ఇస్తానని చెప్పారండి. తర్వాత పెన్షన్ వచ్చేసి వికలాంగులకి అది పెన్షన్ ఉంది కదా, అది 3000 నుంచి 5000 వరకు ఇస్తానని చెప్పారు. రేషన్ వచ్చేసి మనం బయట చెత్త అంతా తెచ్చుకుంటున్నాము, ఏదో ఇచ్చేస్తున్నారని చెప్పి తెచ్చుకుంటున్నాము. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు నేరుగా మన ఖాతాలోనే మహిళల ఖాతాలోనే డబ్బులు వేసి ఆయన చిన్న ఫ్యామిలీకి అయితే 2500, పెద్ద ఫ్యామిలీకి అయితే 3500 అలా ఇస్తానని చెప్పారండి. అట్లతో మనకి ఏది కావాలంటే అదే రాజకీయ నాయకులు పెద్దలు అందరూ ఏం తింటున్నారు అదే బియ్యం కొనుక్కుని మనం తెచ్చుకుని అవే బియ్యం తినేలాగా ఆయన మనకు ఒక ఏర్పాటు చేశారండి. సో మనం అవన్నీ గుర్తుంచుకొని మనం ఈ పదవి కూడా సాయశక్తులా కృషి పార్టీని ముందుకు తీసుకెళ్తామండి.